స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవనామంలో ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. గత 10 రోజుల నుండి తండ్రి అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. మరి నేను వీడియో పెట్టలేదు ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. సరైన సమయం అనుకూలించగా తండ్రి అయ్యా నేను తండ్రి ప్రభా. మరి తండ్రి శయానికి వందనాలు, స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా మౌనినై ఉన్నాను తండ్రి, నీ చిత్తమైతే ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా నీకు వందనాలు. ఇంతవరకు కాచి కాపాడినందుకు ప్రభా మేమేమి ఇచ్చుకోగలము తండ్రి. పెరిగి నలిగిన హృదయమే నీకు బలియాగము తండ్రి. అయ్యా నీకు వందనాలు. వలరాన్ని అర్పించట కంటే మాట వినట శ్రేష్టం నాయన. ఈ వీడియో మీరు పెట్టమన్నారు ప్రభా. అయ్యా ఇంతవరకు దాదాపు 50 వీడియోలు తండ్రి ప్రభా ఉన్నాయి. అందరూ అయ్యా మరి ఎవరు చూశారో చూడలేరు నాకు తెలియదు ప్రభా. మరి చూసి తండ్రి వారు చదివి వారు విని ప్రభా నీకు వందనాలు. దీవెనలు పొందుకొనటకు సాయం చేయండి అయ్యా. ఎవరైనా ఎక్కడైనా తండ్రి ప్రభా అయ్యా మనోవేదనతో కుంగి ఉన్నప్పుడు తండ్రి ఈ చిన్న వాక్యం ద్వారా ప్రభా బలపరుస్తారు తండ్రి నీకు వందనాలు అయ్యా. నీ వాక్యము తండ్రి 2 అంచుల ఖడ్గమై ఉన్నది ప్రభా నీకు వందనాలు. నీ చిత్తం ఏంటి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ప్రతి హృదయమును తండ్రి ప్రభా వాక్యం ద్వారా సరిచేసి దీవించుమని అయ్యా ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆది నుండి అంతవరకు వేరే అధ్యక్షుని వహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకని ప్రార్థించున్నాం కన్న తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి నాకు కూర్చోలేనటువంటి పరిస్థితులు కొంతవరకు మరి సరి అయినటువంటి సమయం దొరకకపోవడం వల్ల నేను పెట్టలేదు. మరి ఈరోజు ఈ సమయం దేవాదేవుడు అనుగ్రహించిండు. మరి నేనేదో అద్భుతాలు చెప్తానని లేకుంటే ఆశ్చర్యాలు కార్యాలు జరిగిస్తానని కాదు, కానీ దేవుడు మనం వీడియో యూట్యూబ్లో పెట్టు అని చెప్పినటువంటి ఆయన నోటి మాట ప్రకారం ఆయన స్వరము నాకు వినిపించిన ప్రకారము నేను పెట్టుచున్నా. దేవుని స్తోత్రం. మరి నాకైతే కూర్చోలేనటువంటి పరిస్థితి, కింద స్పాంజ్ చేసుకొని కూర్చుండగానే ఆయాసమే ఉంది. అయినప్పటికీ మరి నోటి ద్వారా ఆయనను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా నోటిని ఆయన కోసం వాడబడాలని ఆశతో కూర్చొని ఈ వీడియో పెడుతుంది. ఆయనకి మహిమ ఘనత ప్రభావంలో కలుగుగాక. ఆమేన్. మీరందరూ కూడా చూడండి, వినండి, దైవాశీస్సులు పొందండి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న పాట పాడుకున్నాం. ఈ పాటల పుస్తకంలో 121వ పాట. షార్ట్గా ఉంది, స్వీట్గా ఉంది. పాడుకున్నాం. ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా, ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా,
ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా ఎండిన ఎముకలు జీవింపజేయం ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా ఎండిన ఎముకలు జీవింపజేయం ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైల అభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా అరణ్య భూమిని ఫలింపజేయం ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైల అభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా అరణ్య భూమి ఫలింపజేయం ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా ఆనంద అరణ్య భూమిని ఫలింపజేయం ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైల అభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా యవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా యవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక పాటలు ప్రాక్టీస్ చేస్తే బాగానే ఉంటుంది కానీ మరి కూర్చోలేనటువంటి పరిస్థితిలో
మరి పండుకొని మరి ధ్యానించుకుంటా ఉన్నాను, కానీ పాటలు పాడి ప్రాక్టీస్ చేసే అంత ఉండదు. పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధన గ్రంథము, మరి కొత్త నిబంధన గ్రంథము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దీంట్లో కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలు ఉన్నవి, అందుకని దీన్ని నేను తీసుకున్నాను. కొన్ని మాత్రం ప్రజెంట్ చేయగలుగుతాను. తర్వాత మరి ఎముకలను గురించి, ఎండిన ఎముకలకు జీవం ఇచ్చే దేవుడు అని కూడా దాంట్లో ఉన్నది. ఎస్కేల్ 37వ అధ్యాయంలో. ఈ దినానికి ఇది ప్రజెంట్ చేస్తున్నా. చూడండి, వినండి, దైవాశీస్సులు పొందండి. నా కొరకు ప్రార్థన చేయి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. ఆమె శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీరవయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆమేన్. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావములు గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో
వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆమేన్. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. వాక్యము దినదినము చదవండి. మరి దేవుడు ఆది అందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. కనుక మరి వాక్యం ద్వారా మనం మార్చబడతాం. వాక్యము మన హృదయానికి టచ్ కాకపోతే మనం మార్చబడలేము. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటారంటే మరి అనాలో అన్నదో కానీ నీటి బట్టి ఉన్నవాళ్ళు వీడియోల ద్వారానే పెట్టాలా, ఇంకా ఏది లేదా అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నువ్వు చెయ్యి ఆ పని అని నాకు దేవుడు అప్పగించి, అంతే తప్ప నేను ఎవరో చూడాలని ఎవరో వినాలని కాదు. దేవుడిని ఆత్మ నాలో ఉన్నది, నేను నమ్ముతున్నా. ఆయన ఆత్మ ఆయన తీసుకున్నాడు. ఇది నిర్జీవమైనది. ఆయన జీవము నాలో ఉన్నంత వరకు నేను ఇలాగే అప్పుడప్పుడు కూర్చోలేకపోయినా, పడుకొని ఉన్నా కూడా నా నోటి ద్వారా కొన్ని మరి ఇలాంటి యూట్యూబ్లో నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనలో ఉన్న ఊపిరి ఆయన పెట్టిన దీపం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక నామంలో ప్రభువా అయ్యా మరి తండ్రి దాని విషయమై నేను ప్రసంగించలేకపోయాను. మరి నాయన నీ చిత్తమైతే చదువుకున్న వారికి చక్కటి జ్ఞానం నేర్చి అర్థం చేసుకున్నటువంటి అయ్యా మనసును దయచేయండి, జ్ఞానంలో దయచేయండి తండ్రి. చక్కటి మాటలు ఉన్నాయి ప్రభా, ఆ మాటలు వారి జీవితానికి అన్వటింప చేసుకున్నట్లు సాయం చేయండి. శరీరానుసారులు మరి తండ్రి జీవమై ఉన్నారు, మరి ఆత్మ శరీరానుసారులు మరణమయ మృతతుల్యమైనటువంటిది, మరి ఆత్మానుసారులు సజీవమైనదిగా ఉంటారని మరి వాక్యం ద్వారా సెలవిస్తున్నావు తండ్రి. అవును ప్రభా, మేము సజీవులమై ఉన్నట్టుగానే ప్రభా నీ వాక్యమందు నిలిచి ఉండే భాగ్యం ఒక దయచేయమని నన్ను మమ్మల్ని చేతులను సమర్పించుకుంటూ అయ్యా మరి తండ్రి వర్షకాలము తండ్రి మరి అయిపోయి కూడా మరి 2-3 కార్తలు అయిపోయినాయి తండ్రి. మరి పట్టణాల మీద వర్షం కుమరిస్తూ ఉంది. పల్లెలు మరి భూమి దున్న కొన్ని పంటలు వేయవలసినటువంటి సమయము అయ్యా నీ చిత్తమైతే మరి పంటల కోసం వర్షాన్ని దయచేయి తండ్రి. రైతులు నష్టపోకుండా తండ్రి సాయం చేయండి. మరి వాతావరణమును బట్టి తండ్రి మరి నాయన పిల్లలు అయ్యా వృద్ధులు అనారోగ్యంతో ఉండకుండా అయ్యా మరి వారికి సంక్రమించకుండా, మరి అనారోగ్యం సంక్రమించకుండా మరి వారిని కాపాడమని నీ కృపలో భద్రపరచమని, రైతుకు తగినంత వర్షం ఇచ్చి తండ్రి అయ్యా మరి పంట పండుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీనురాలను, విధవరాలను, వికలాంగురాలను ప్రభా నాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవాన్ని చిత్తమైతే ప్రభా సహాయం చేయండి అయ్యా. మరి తండ్రి చూసిన వారిని, విన్న వారిని ప్రభా
మీరు ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. నన్ను, నా కుటుంబాన్ని ప్రభా, నాకు ఇచ్చిన కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డలందరినీ బట్టి, అయ్యా సియోను మినిస్ట్రీని బట్టి, మరి విశాల సంఘమును బట్టి, స్థానిక సంఘమును బట్టి ప్రభా, అయ్యా మీకు వందనాస్త్రాలనైనాను. ప్రతి కాపర్ని ప్రభా మీ అభిషేకంతో నింపి, అయ్యా మరి వారిలో ఉండి మరి మాట్లాడి ప్రతి ఆత్మ బలపరచబడుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాయి. సమయంలో తండ్రి నన్ను మమ్మలను తండ్రి ప్రభా నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. అయ్యా నీ చిత్తమైతే సాయం చేయండి. అయ్యా నీ రాకడ వరకు తండ్రి మమ్మలను అయ్యా నీ కంచె వేసి నీ కాపుదల నుంచి మీరెక్కల నీడలో దాచి మీరే మహిమ తెచ్చుకోమని సంపూర్ణమైన ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందపరుచున్నాము పరమ తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె అందరికి వందనాలు.